నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుందాం. నిషేధిత భూమికి రెక్కలు, ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు బడాబాబుల యత్నాలు. టెక్స్టైల్ పార్క్ కోసం సేకరించిన భూమిలో 22A జాబితా నుంచి 20 ఎకరాల గల్లంతు. 22 ఏళ్ల కిందట 142 ఎకరాల భూసేకరణ. ఇప్పటికీ అతిగతి లేని టెక్స్టైల్ పార్క్. కేంద్రం నుంచి ఇచ్చిన 12 కోట్లకు లెక్కలేవు. రికవరీ చేయాలన్న ఆదేశాలు బుట్టా దాఖలు. చక్రం తిప్పిన బడా నేతల సభ్యురాలు నిషేధిత జాబితా నుంచి తొలగించి కాజేసే యత్నం. ఏడైందంటే ఇది హైదరాబాద్ నగర శివార్లో దాదాపు 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టెక్స్టైల్ పార్కును ఏర్పాటు కోసం అంటూ దాదాపు 22 ఏళ్ల కిందట రైతుల వద్ద సేకరించిన భూమిని మాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. 2 దశాబ్దాలు గడిచినా ఇక్కడ పార్కు ఏర్పాటు చేయలేదు. సరికదా కేంద్రం నుంచి నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న సొమ్మును నొక్కేశారు. దీంతో భూములను నిషేధిత జాబితాలో పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దాంతో ఆ భూములను ఒక్క నిమిషం 22A కింద నిషేధిత జాబితాలో పెట్టి ఇప్పుడు మాయం చేస్తున్నారు. సేకరించిన 142 ఎకరాల్లో ఇప్పటికే దాదాపు 20 ఎకరాల భూమి వివరాలు నిషేధిత జాబితా నుంచి అదృశ్యమయ్యాయి. ఇందుకు గత ప్రభుత్వంలోని బడానేత కుటుంబ సభ్యురాలు చక్రం తిప్పారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మేల్కొనకపోతే మొత్తం భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇది టెక్స్టైల్ పార్కు కథ. దేశంలో పరిశ్రమ అభివృద్ధి కోసం స్కీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ ఎస్ఐటిపిలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం 2003లో నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 31 టెక్స్టైల్ పార్కులు ఉంటే మన హైదరాబాద్లో కూడా 500 కోట్ల విలువ చేసే భూమిలా చేద్దామనుకుంటే దాంట్లో కొంత భూమిని దాదాపు 20 ఎకరాలు 142 ఎకరాలు సేకరిస్తే అందులో 20 ఎకరాలు మింగిరా. మరి ఆ భూమిని ఈ కట్టగట్టేవాళ్ళు వేరే దేశానికి ఎత్తుకపోయిర్రా, ఇంకెక్కడికి ఎత్తుకపోయిర్రా అని తెలియదు. దీనికి గత ప్రభుత్వ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి ఒక బడా నేత వాళ్ళ మిసెస్ వాళ్ళ ఇంటి ఆమె చక్రం తిప్పింది అనేది ఒక వార్త. గద్దర్ అవార్డులకు ఎంట్రీల ఆహ్వానం. తెలంగాణ చలనచిత్ర పురస్కారాల విధి విధానాలు ఖరారు. ఫీచర్ ఫిలిమ్స్, జాతీయ సమైక్యత, పర్యావరణం, వారసత్వ సంపద, చరిత్ర, బాలల చిత్రాలకు తొలిసారిగా ఉర్దూ భాష చిత్రాలకు స్థానం. పైడి జయరాజు, కాంతారావు పేరిట అవార్డులు. 2014-23 మధ్య వచ్చిన చిత్రాలకు గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పారు కదా. నంది అవార్డులు తీసేసి గద్దర్ అవార్డులు దానికి సంబంధించి. అడుగడుగున అపరిశుభ్రత. చెట్ల కింద మరుగుదొడ్ల పక్కనే వంటలు. నెలల తరబడి మంజూరు కాని బిల్లులు. మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు అస్వస్థత. 3,37 మంది విద్యార్థులు తినడం లేదు. సన్నబియ్యం, బగారా, పలావ్ వడ్డించాలి. 4 రోజులు గుడ్లు, 2 రోజులు అరటిపండ్లు ఇవ్వాలి. జూనియర్ కాలేజీల్లోనూ పథకం అమలు. 190 కోట్లు అదనంగా ఇస్తే అన్ని సాధ్యమే. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సులు. 190 కోట్లు ఇస్తే బాగానే ఉంటుంది కానీ నన్ను ఇయ్యరు. దేవుని గుళ్ళకి ఎన్ని పెట్టమని పెడతారు. ఆ తర్వాత వీళ్ళు ఈ ప్రాజెక్టులు అదోటి ఇదోటి, పండుగలు పబ్బాలు, వాళ్ళ పార్టీ మీటింగ్లకు ఎంత ఖర్చు చేయమని చేస్తారు. కానీ ఇటువంటి పథకాలకు మాత్రం చెయ్యరు. ఎందుకంటే బల్లె పెడితే పొరగాలు మంచిగా చదువుకొని రేపు పొద్దుగాల ప్రశ్నిస్తారు కదా. రేపు పొద్దుగాలు వీళ్ళు చేసే తతంగం అంతా వాళ్ళకి తెలుస్తుంది కదా. కాబట్టి సర్కారు ఎంతసేపు ఉన్నా సర్కారు బల్లల విద్యను దూరం చేయడమే ప్రభుత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య పని. ఏదో పేరుకు మాత్రం మేము అది చేస్తున్నాం అనేసి డబ్బా కొడతారు. రైలు హైజాగ్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఘటన. రైల్లో 500 మందికి పైగా ప్రయాణికులు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసిన బలూచ్ ఆర్మీ. రైలుపై తొలుత కాల్పులు జరిపిన సాయుధులు, పలువురికి గాయాలు.
పౌరులను వదిలేసి భద్రతా సిబ్బంది సహా 214 మందిని బంధించిన బిఎల్ఏ. సైనిక చర్య చేపడితే అందరినీ చంపేస్తాం. జైళ్లలో ఉన్న బలుచ్ ఉద్యమకారులను 48 గంటల్లోగా వదిలేయాలి. పాక్ సర్కార్కు బిఎల్ఏ అల్టిమేటం. హెలికాప్టర్ల డ్రోన్లతో పాక్ ఆపరేషన్. 80 మందిని విడిపించినట్లు వార్తలు. 150 మందికి పైగా సైనికుల దుర్మరణం. మాజీ సీఎం అబ్దుల్ ఖదీర్ వెల్లడి. కరాచీలో పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో వేర్పాటువాదులు రైలును హైజాక్ చేశారు. 9 బోగీలతో 500కు మంది పైగా ప్రయాణికులతో క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పైవషార్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను మంగళవారం సాయుధులైన దుండగులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మార్గంలో 17 సొరంగాలు ఉంటాయని పాక్ రైల్వే అధికారులు తెలిపారు. 8వ నంబర్ టన్నెల్ వద్ద వారు ఆలుగాలు పాపం ట్రైన్లో వెళ్తున్న వాళ్ళను బంధించారంటే, ఎందుకంటే వాళ్ళు ఉద్యమకారులు జైల్లో ఉన్నారు, వాళ్ళని విడిచిపెట్టాలి 48 గంటల్లో అని చెప్పేసి ట్రైన్లో వెళ్తున్న వాళ్ళను బంధించారు. మూడు వేల 488 లక్షల కోట్లు. 20 రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్ మూట కట్టుకుంటున్న నష్టం. మన దేశ బడ్జెట్కు ఇది ఏడింతలు. ట్రంప్ భస్మాసుర హస్తం ఫలితం. సుంకాల యుద్ధం యథేచ్ఛగా ఉద్యోగులు తొలగింపుతో అమెరికా ఆర్థిక అనిశ్చితి. పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలో కార్పొరేట్ కంపెనీలు. కెనడా కార్లు కలప విద్యుత్కు మాకు అవసరం లేదు. ఆ దేశంపై సుంకాలు డబుల్. ట్రంప్ టెస్మా షేర్ల ధర పడిపోతున్న నేపథ్యంలో ఆ సంస్థ కారు కొంటానని ప్రకటించిన ట్రంప్ సుంకాల తగ్గింపుపై అమెరికాకు హామీ ఇవ్వలే. పార్లమెంటరీ కమిటీ వెల్లడించిన కేంద్రం. రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే ట్రంప్ మొదలుపెట్టిన సుంకాల యుద్ధం అమెరికాకే గుదిబండగా మారుతున్నది. చైనా, భారత్, కెనడా, మెక్సికో, యూరప్ దేశాల మీద పరస్పర పన్నుల పేరిట ట్రంప్ కొరడా జులిపిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని దశాబ్దాలుగా అమలైన ప్రపంచీకరణ విధాలతో యావత్ ప్రపంచం ఓ కుగ్రామంలో తయారైంది. ఇటువంటప్పుడు ట్రంప్ కొత్తగా మాకు మేమే మీకు మీరే అంటూ తెచ్చిన సుంకాలతో ఆర్థిక వ్యవస్థలు. 25 ఏళ్లకే కిడ్నీ కుదేలు. యువతలో పెరుగుతున్న కిడ్నీ జబ్బులు. గతంలో 50 ఏళ్ళు దాటాకే సమస్య. ఇప్పుడు 20 ఏళ్ళు దాటిన వారిలోనూ ఈ సమస్య ఉన్నది. మగవారిలో ఐజీఏ నెఫ్రోపతి, ఆడవారిలో లూపస్ నెఫ్రోటిస్. నిమ్స్ పరిశోధన వెల్లడి. 10 ఏళ్లలో 1,00,000కు పైగా డయాలసిస్ కేసులు. రాష్ట్రంలో పట్టుమని 25 ఏళ్లకే మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో రక్తపోటు, మధుమేహం బారిన పడ్డవారు కిడ్నీలు దెబ్బతిని 50 నుంచి 60 ఏళ్ల వయసు ఆసుపత్రిలోకి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు 20 ఏళ్ళ లోపు 20 ఏళ్ళ మీదికి ఉన్నోళ్ళు కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. మరి అట్లున్నది తిండి కానీ వాళ్ళ అలవాట్లు కానీ. క్యాన్సర్ కన్నెర్ర. పెరుగుతున్న కంటి క్యాన్సర్ కేసులు. పిల్లలపై రెటినో బ్లాస్టోమా ప్రభావం. ఎల్వి ప్రసాద్కు ఏటా 500 కొత్త కేసులు, 1000 ఫాలో అప్ కేసులు. ముందే గుర్తిస్తే మంచిది. ఆర్ఆర్ఆర్ పనులు 2 నెలల్లో 2.5 ఏళ్లలో మామునూరు విమానాశ్రయం. కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడు ఈ మేరకు హామీలు ఇచ్చారు. అనర్హత భయంతో అసెంబ్లీకి కేసీఆర్. బీఆర్ఎస్ ఇక గతమే. మరో 10 ఏళ్ళు రేవంత్ సీఎం. ఢిల్లీ మీడియాతో మంత్రి కోమటిరెడ్డి. గ్రూప్ 2లో పురుషుల హవా. టాప్ 10 ర్యాంకులన్నీ వారికే. 447 మార్కులతో హర్షవర్ధన్కు మొదటి స్థానం. తర్వాతి స్థానంలో సచిన్ మనోహర్ రావు. జనరల్ ర్యాంక్ జాబితాల విడుదల. తిట్టడం కాదు, ఆధారాలతో నిలదీద్దాం. ఉభయ సభల్లో సర్కారును ప్రశ్నిద్దాం. కాంగ్రెస్ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం. పార్టీపై దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. 19న రాష్ట్ర బడ్జెట్. నేటి నుంచి శాసనసభ సమావేశాలు. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రజల పక్షాన
గలం విప్పుదామని రేవంత్ రెడ్డి సర్కార్ను ఇరుకున పెట్టేలా సమస్యలపై నిలదీద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అయితే సభలో అధికార ప్రతిపక్షాలు తిట్టుకునేలా కాకుండా ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అధికార పార్టీ అబద్ధపు ప్రచారాలకు కళ్ళెం వేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, 3వ వంతు సమయం పూర్తయిందని పేర్కొన్నారు. హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మంగళవారం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు 25 బడ్జెట్ సమావేశాలు చాలా అవుతున్నాయి. ఈరోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సభ స్టార్ట్ అవుతుంది. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సాయం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మందికి వర్తింపు. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం. 6,000 కోట్ల కేటాయింపు. 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. జూన్ 2న మంజూరు పత్రాల అందజేత. డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి. గత సర్కారు యువతను విస్మరించిందని విమర్శ. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం ఆ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 5 లక్షల మంది యువతకు ఈ పథకం కింద స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బట్టి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగ యువతను పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యువతకు హామీల అమలులో జోస్యం. ఆర్థిక పరిస్థితి బాగలేకనే ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. నెలాఖరులోగా రైతు భరోసా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. గిరిజన విశ్వవిద్యాలయం తొలి వీసీగా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాసరెడ్డి. మిత్రులారా, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఒకసారి వెలుగు దినపత్రికను చూసుకుందాం. ప్రపంచంలోనే టాప్ 20 కాలుష్య నగరాల్లో 13 ఇండియాలోనే. వీటిలో ఫస్ట్ ప్లేస్లో అస్సాంలోని బర్నీహాట్, గ్లోబల్గా మోస్ట్ పొల్యూటెడ్ రాజధానిగా ఢిల్లీ. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టులో వెల్లడి. ఇండియాలో అత్యధిక కాలుష్యం నమోదవుతున్న సిటీలో అస్సాంలోని బర్నీహాట్ తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, ముల్లన్పూర్, పంజాబ్, ఫరీదాబాద్, హర్యానాలోని యూపీ, గురుగ్రామ్, గంగానగర్ రాజస్థాన్, గ్రేటర్ నోయిడా యూపీ, భివాడి రాజస్థాన్, ముజఫర్నగర్ యూపీ, హనుమాన్గఢ్ రాజస్థాన్, నోయిడా యూపీ ఉన్నాయి. దేశాల రాజధానుల వారిగా చూస్తే ఢిల్లీ అత్యంత కాలుష్య క్యాపిటల్ సిటీగా రిపోర్టులో పేర్కొనుంది. 5 లక్షల మందికి 6,000 కోట్లు. స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాస పథకం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల సాయం, అదనంగా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు లబ్ధి. ఈ నెల 15న ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల పరిశీలన. జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 10 ఏళ్ల యువతను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఫైర్. యువతకు అండగా నిలుస్తాం. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువస్తున్నాం. సామాజిక స్పృహ కలిగిన తమ ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యువత స్వయం ఉపాధి కోసం కట్టుబడి ఉంది. గత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో యువత వికాసం గురించి ఏనాడు పట్టించుకోలేదు. కానీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించింది. అభ్యున్నతికి దోహదపడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ కింద 3 లక్షల వరకు సహాయం చేస్తామని వెల్లడించింది. 5 లక్షల మందికి 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాగా ఆయా కార్పొరేషన్లు ఈ నెల 15 నుంచి పూర్తి వివరాలతో స్కీమ్కు సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తాయి. అదే రోజు నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్లు పరిశీలించి లబ్ధిదారుల నుంచి ఎంపిక చేస్తారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న
మంజూరు పత్రాలు అందజేస్తారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మండల స్థాయి అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ లిస్టును ప్రకటిస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి తగిన గైడ్లైన్స్ అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగతా మొత్తానికి బ్యాంకు లోన్ సదుపాయం, రాజీవ్ యువ వికాసం పథకం బ్యాంకు లింకేజ్ పెట్టారు. స్కీమ్లో ఏ యూనిట్లు ఉండాలో నిర్ణయించేందుకు ఆఫీసర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఆయా యూనిట్ల వారీగా రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఉదాహరణకు ఒక యూనిట్ కాస్ట్ 7 లక్షలు అవుతుందనుకుంటే అందులో 3 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. మిగతా మొత్తానికి లబ్ధిదారు భరించాలి, లేదంటే బ్యాంకు నుంచి లోన్ రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యువతకు 500 కోట్లతోని 6000 కోట్లతోని 5 లక్షల మందికి ఒక్కొక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీలకు 3 లక్షల రుణాల వరకు చదువుకుంటానికి సర్కారు వాళ్ళు ఇస్తున్నారంట. ఏఐ ఎఫెక్ట్, హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో 3 నెలల్లో 2000 ఉద్యోగాలు కట్. కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీల్లోనూ లే ఆఫ్స్. కరోనా టైంలో భారీగా రిక్రూట్మెంట్స్. ఇప్పుడు ప్రాజెక్టులు లేవంటూ చేతులెత్తేస్తున్న కంపెనీలు. ఈ ఏఐతోని ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి అన్నట్టు. ఐటీ ఉద్యోగులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కత్తిలా వెంటాడుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు కంపెనీలు సైలెంట్గా లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్ ఐటీ కంపెనీలో 3 నెలల్లో 2000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఏఐ వినియోగం పెరగడం, ఖర్చులు తగ్గించుకోవాలనే భావనలో ఉన్న కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇక అయిపోయి ఒక్క పని ఈ 3-4 చేసే మనుషులు పని ఒక మిషన్ చేస్తుంది అన్నప్పుడు మనుషులతోనే ఏం పని? ఇంత ముందుకు పొలాలకు ట్రాక్టర్ వస్తే చాలామంది కూలీల కడుపు కొడుతుంది ఈ ట్రాక్టర్ అనేటోళ్ళు. అంటే రాను యంత్రాలు పెరుగుతున్నాయి, మనుషులు తగ్గుతున్నారు. మనం చదువుకున్నాం కదా, 100 మంది 140 కోట్ల జనాభాలో 100 మంది దగ్గర పైసలు లేవు. అంత మిషన్లతోనే, మనుషులతోనే ఏం పని? గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్. విడుదల చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెబ్సైట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఫైనల్కి ఓఆర్ఎం షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా 649 మందికి జనరల్ ర్యాంకులు, 315 మందికి పేపర్లు ఇన్వాలిడ్. స్టేట్ టాపర్గా వెంకట్ హర్షవర్ధన్. RRR నార్త్కు 2 నెలల్లో అనుమతులు. కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ RRRకు సంబంధించిన అనుమతులన్నీ 2 నెలల్లో ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అన్ని క్లియరెన్స్లు వచ్చాక కేంద్రం కేబినెట్ ఆమోదం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి ఫైల్ పంపిస్తామని చెప్పారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో వెంకటరెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2018-19లోనే RRR ప్రకటించిందని, కానీ నాటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కాళేశ్వరం అప్పులన్నీ రీస్ట్రక్చర్ చేయలేం. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం. ఆర్బీఐ గైడ్లైన్స్ పేరిట అప్పించుకునే ప్రయత్నం. వడ్డీ రేటు 10% నుంచి 8% తగ్గించాలని కోరుతున్న రాష్ట్రం. స్పందించని కేంద్రం. మార్గదర్శకాల పేరుతో దాటవేత. అపాయింట్మెంట్ కోరితే రెస్పాన్స్ ఇవ్వని కేంద్ర మంత్రి నిర్మల ఆఫీస్. రోజు అసెంబ్లీకి వెళ్ళండి, సర్కారును నిలదీయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. పోరాడాల్సిన అంశాలపై ఎల్పీలో చర్చించిన సభలోకి పోవాలి. సభ్యులను సమన్వయం చేసేందుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ను నియమిస్తాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేసింది 4 లక్షల కోట్ల అప్పులే. 14 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్ల అప్పు చేసింది. అయినా హామీలను అమలు చేస్తలే. దీనిపై గట్టిగా ప్రశ్నించాలి. ఈ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్య. నిన్న బీఆర్ఎస్ భవన్లో
కేసీఆర్తోని ఆ పార్టీ వాళ్ళంతా మీటింగ్ పెట్టారు. ఎందుకంటే ఇలా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా క్వశ్చన్ చేయాలనే దాని మీద కేసీఆర్ దిశానిర్దేశం చేసినారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రము కేసీఆర్ సార్ వస్తాడనేది ఒక వార్త. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో చేసింది 4 లక్షల కోట్ల అప్పులే, కానీ 14 ఏళ్లలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మాత్రం 1.5 కోట్ల అప్పులు చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక దీని మీద గట్టిగా మాట్లాడాలి అని చెప్పేసి అలా పార్టీ ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు చెప్పినటువంటి పరిస్థితి. సాగర్ ఎడమ కాల్వ నీటిపైన ఏపీ కన్ను. జోన్ 2, జోన్ 3కి రోజు 3530 క్యూసెక్లు ఇవ్వాలని బోర్డుకు లెటర్. ఎడమ కాల్వలో తమకు 32.25 టీఎంసీలు కేటాయించారంటూ మెలిక. ఇప్పటి వరకు 18.7 టీఎంసీలు వాడుకున్నారని, మరో 14 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్. తీన్మార్ సారు వ్యూహం ప్రకారమే 6 నెలల తర్వాత వస్తామని అందరూ ఫామ్ హౌస్లకు పోయారు, ఎవరు రావట్లేదంట. ఇక నిమ్మలంగా వండుకున్నాం. మరి ఏం చెప్తాడైనా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ మిత్రులారా. సమ్మక్క సారలమ్మ ట్రైబల్ వర్సిటీ వీసీగా లక్ష్మీ శ్రీనివాస్. ములుగులోని సమ్మక్క సారలమ్మ జాతీయ గిరిజన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీ శ్రీనివాస్ ఎడవెల్లి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభలో డీలిమిటేషన్ లొల్లి. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా రాజ్యసభలో ఎంపీలు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ట్రైన్ ఎట్లా ఆపేసిరో చూడు. పాక్లో ట్రైన్ హైజాక్, 30 మంది పాకిస్తాన్ సైనికులు కాల్చివేత. హైజాక్ సమయంలో రైలులో 500 మంది ప్యాసింజర్లు, మహిళలు, పిల్లలు, బలూచ్ ప్రజలను వదిలేసిన హైజాకర్లు. బందీలుగా ఇంకా 214 మంది. పాక్ ఆర్మీ కాల్పులకు దిగితే అందరినీ చంపేస్తామని హెచ్చరిక. హైజాక్ ప్రాంతానికి పాక్ బలగాల తరలింపు. జైలులోని రాజకీయ ఖైదీలను విడిచిపెట్టాలని డిమాండ్. మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక. మొత్తానికైతే ఈరోజు అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అవ్వబోతున్నది. బడ్జెట్ సమావేశాలు ఈరోజుతో స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి మనం దిశాపత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 2 ఫలితాలు విడుదల. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ జాబితా రిలీజ్. 14న గ్రూప్ 3 రిజల్ట్. గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మంగళవారం విడుదల చేశారు. మార్కులతో పాటు జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను రిలీజ్ చేశారు. ఫైనల్కి మాస్టర్ క్వశ్చన్ పేపర్లు వచ్చే నెల 9 వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కమిషన్ స్పష్టం చేసింది. ఈ నెల 14న గ్రూప్ 3 ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిసింది. మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్ రిలీజ్ కాబోతున్నాయి డేట్లు. 30 మంది పాక్ సైనికుల ఊచకోత. 500 మందితో వెళ్తున్న ట్రైన్ హైజాక్ చేసిన బలూచ్ ఉగ్రవాదులు. ఆర్మీ సిబ్బందిని హతమార్చారన్న బలూచిస్తాన్ యాక్టివిస్టులు. 182 మంది నిర్బంధించినట్లు బిఎల్ఏ వెల్లడి. 35 మందినే బంధించారు. 350 మంది సేఫ్. ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలి. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ గొంతుకను బలంగా వినిపించాలని పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఎల్పీ సమావేశం జరిగింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ భేటీలో సభ్యులకు పలు అంశాలు, సభలో వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రైతులు, మహిళలు, నిరుద్యోగుల సమస్యలపై ఇక నిన్న కేసీఆర్ సారు మొత్తం ఎట్లా మాట్లాడాలి ఏందని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. మిత్రులారా, ఇక ఇది దిశాపత్రిక.
మిత్రులారా రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.